హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు Computersadda. వ్యూయర్స్, ఎంఎస్ ఎక్సెల్ లో గోల్ సిక్ అని ఒక ఆప్షన్ ఉంటుందండి. ఈ పర్టికులర్ ఆప్షన్ అనేది మనకి స్టూడెంట్స్ రిపోర్ట్ లో, సేల్స్ రిపోర్ట్ లో, ఈఎంఐ రిపోర్ట్ లో బాగా యూజ్ అవుతుందండి. అది ఎలానో స్టెప్ బై స్టెప్ ఇప్పుడు చూద్దాం. వ్యూయర్స్, ఈ గోల్ సిక్ అనే ఆప్షన్ అనేది ఎలాంటి రిపోర్ట్స్ అయినా సరే టార్గెట్ వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ అవుతుందండి. ఫస్ట్ స్టూడెంట్స్ రిపోర్ట్ లో మన టార్గెట్ వాల్యూస్ ఏంటంటే ఇక్కడ స్టూడెంట్ డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. వాళ్ళ టోటల్ యావరేజ్ కూడా ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఓకే, కానీ ఫస్ట్ స్టూడెంట్ మ్యాథ్స్ లో ఫెయిల్ అయ్యాడు. ఓకే, ఇప్పుడు నా టార్గెట్ వాల్యూ ఏంటంటే అతని టోటల్ వాల్యూస్ ఎంత అండి? 383 అండి. కానీ ఎన్ని రావాలనుకుంటున్నాను? 420 రావాలి. టోటల్ మార్క్స్ 420 రావాలంటే మ్యాథ్స్ అనే సబ్జెక్ట్ లో ఎన్ని మార్క్స్ రావాలి, అది నా టార్గెట్. అలా రావాలంటే మీకు 420 టోటల్ మార్క్స్ ఎక్కడైతే రావాలో ఆ సెల్ ని సెలక్షన్ చేయండి. గోల్ సిక్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి. ఆ ఆప్షన్ మనకి ఎంఎస్ ఎక్సెల్ ఎక్కడ ఉంది? డేటా ట్యాబ్ లోకి వెళ్ళండి, వాటి ఫైనాన్సెస్ లోకి వెళ్ళండి. ఇక్కడ గోల్ సిక్ అనే ఆప్షన్ ఉంది, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఒక బాక్స్ అయితే ఓపెన్ అయిందండి. సెట్ వాల్యూ, ఇక్కడ ఆల్రెడీ రిఫరెన్స్ గా ఉన్న సెల్లే తీసుకుందండి. అండ్ టు వాల్యూ ఇక్కడ మీరు క్లిక్ చేసి ఎంత రావాలనుకుంటున్నారు? 420 రావాలి. ఆ వాల్యూని టైప్ చేయండి. బై చేంజింగ్ సెల్ ఇక్కడ క్లిక్ చేయండి. ఏ సెల్ అప్డేట్ అవ్వాలండి? మ్యాథ్స్ అనే సబ్జెక్టు కాబట్టి ఆ సెల్ ని రెఫరెన్స్ గా తీసుకోండి. ఓకే ప్రెస్ చేయండి. ఇదిగోండి, మ్యాథ్స్ లో 71 వస్తే అతనికి టోటల్ వాల్యూ 420 వస్తుంది. ఎప్పుడైతే ఓకే అంటారో ఆటోమేటిక్ గా వాల్యూ అనేది అప్డేట్ అవుతుంది. ఓకేనండి, మనకు టోటల్ మార్క్స్ 420ని బట్టి మ్యాథ్స్ అనేది అప్డేట్ అయ్యిందండి. కానీ నాకు యావరేజ్ అనేది 70 వచ్చింది కదా, 70 కాదండి 73 రావాలి. అలా రావాలంటే మ్యాథ్స్ లో ఎన్ని రావాలి? ఆల్రెడీ అప్డేట్ చేసాం. ఇప్పుడు యావరేజ్ ని బట్టి మళ్ళీ మార్క్స్ ని మనం అప్డేట్ చేయొచ్చు. అంటే ఇక్కడ మీకు టార్గెట్ వాల్యూ ఏదైతే ఉందో ఆ సెల్ ని సెలక్షన్ చేయండి. అగైన్ గోల్ సిక్ లోకి వెళ్ళండి, వాట్ ఇఫ్ అనాలిసిస్ గోల్ సిక్ లోకి వెళ్ళండి. టు వాల్యూ ఎంత రావాలనుకుంటున్నారు? 73 టైప్ చేయండి. బై చేంజింగ్ సెల్ మ్యాథ్స్ మార్క్సే అప్డేట్ అవ్వాలి కాబట్టి ఆ సెల్ ని రెఫరెన్స్ గా తీసుకోండి. ఓకే ప్రెస్ చేయండి. ఇదిగోండి, మ్యాథ్స్ లో 89 వస్తే అతనికి అప్పుడు యావరేజ్ అనేది 73 వస్తుంది. అప్పుడు ఆటోమేటిక్ గా టోటల్ కూడా అప్డేట్ అయిందండి. చూడండి, ఇలా ఒక స్టూడెంట్ రిపోర్ట్ లో మనకు కావాల్సిన టార్గెట్ తో వాల్యూస్ ని అప్డేట్ చేయించండి. అలానే నెక్స్ట్ రిపోర్ట్ చూడండి, సేల్స్ రిపోర్ట్ అండి. ఈ సేల్స్ రిపోర్ట్ గమనిస్తే మనకి ఇక్కడ ప్రోడక్ట్ ఐడి అండ్ ప్రోడక్ట్ నేమ్, వాటి యొక్క క్వాంటిటీ, ఈచ్ వన్ కాస్ట్, టోటల్ వాల్యూ. ఈ రిపోర్ట్ అనేది ఒక హోల్సేలర్ డైరెక్ట్ గా డీలర్ దగ్గర పర్చేజ్ చేసిన ఒక ప్రోడక్ట్స్ రిపోర్ట్ అండి. అంటే అతను ఏం పర్చేజ్ చేశాడు? శాంసంగ్ ఎల్ఈడీస్. ఎన్ని పర్చేజ్ చేశాడు? క్వాంటిటీ వచ్చి 6, ఈచ్ వన్ కాస్ట్ వచ్చి 12,500. అతనికి పడిన కాస్ట్ ఎంత అండి? 75,000. అలానే ఎంఐ మొబైల్స్ ఎంత పడింది? 98,000 పడింది. అంటే ఈ వాల్యూస్ అనేది పర్చేజ్ వాల్యూస్ అండి, అతనికి పడిన కాస్ట్ అండి. కానీ ఈ హోల్సేలర్స్ రిటైలర్స్ కి కస్టమర్స్ కి అమ్మేటప్పుడు కొంచెం ప్రాఫిట్ అనేది యాడ్ చేసుకునే కదండి సేల్ చేస్తారు. అప్పుడు వాళ్ళ టార్గెట్ వాల్యూస్ చూడండి. అతను పర్చేజ్ చేసేటప్పుడు శాంసంగ్ ఎల్ఈడీస్ అనేది 75,000 పడింది కదా, అతని టార్గెట్ వాల్యూ అనేది 1,00,000. ఎంఐ మొబైల్స్ అయితే 98,000 పడింది, అయితే అతని టార్గెట్ వాల్యూ వచ్చి 1,40,000. శాంసంగ్ మొబైల్స్ అయితే 1,46,900 అయితే అతని టార్గెట్ వాల్యూ వచ్చి 2,10,000 అండి. మరి ఈ టార్గెట్ వాల్యూస్ ని రీచ్ అవ్వాలి అనుకుంటే ఈచ్ వన్ కాస్ట్, అంటే ఆ ప్రోడక్ట్ ఈచ్ వన్ కాస్ట్ ఎంతకు సేల్ చేయాలి అనేది మనం కనుక్కోవచ్చు. అంటే ఈ టార్గెట్ వాల్యూని బట్టి ఇక్కడ ఈచ్ వన్ కాస్ట్ అనేది అప్డేట్ చేయొచ్చు. అప్పుడు మీరు ఆప్షన్ అనేది ఎలా యూజ్ చేస్తారండి? ఆ వాల్యూ ఉన్న సెల్ ని సెలక్షన్ చేయండి. ఒకేసారి సెలక్షన్ చేయకూడదండి, ఎందుకంటే ఇండివిజువల్ గానే అప్లై చేయాలి. డిఫరెంట్ డిఫరెంట్ టార్గెట్ వాల్యూస్ కదండి. సో ఇక్కడ నేను 75,000 అంటే అతను పర్చేజ్ చేసిన ఆ వాల్యూ ఉన్న సెల్ ని సెలక్షన్ చేసి డైరెక్ట్ గా గోల్ సిక్ ఆప్షన్ క్లిక్ చేశానండి. వాట్ ఇఫ్ అనాలిసిస్ గోల్ సిక్ టు వాల్యూ, ఈ 75,000 బదులు ఎంత రావాలంటే ఆ టార్గెట్ వాల్యూ 1,00,000. 1,00,000 టైప్ చేయండి. బై చేంజింగ్ సెల్ ఏ సెల్ అప్డేట్ అవ్వాలండి? ఈచ్ వన్ కాస్టే కదండి, ఆ సెల్ ని సెలక్షన్ చేసి ఓకే ప్రెస్ చేయండి. ఓకే అనండి. ఇదిగోండి, అతని టార్గెట్ వాల్యూ రీచ్ అవ్వాలంటే ఈచ్ వన్ కాస్ట్ ఎంతకు అమ్మాలండి? ఒక్కో ప్రోడక్ట్ 16,700 కి సేల్ చేయాలి. కానీ కస్టమర్ కి రిటైలర్ కి చెప్పేటప్పుడు ఎలా చెప్తాడు? డైరెక్ట్ గా 20,000 చెప్తాడు. మనమేమో 17,000 అంటాం, అతనేమో 18,500 అంటాడు. ఫైనల్ గా 18,000 కి ఇస్తాడు. అంటే అతని టార్గెట్ వాల్యూ కన్నా ఎక్స్ట్రాగా ఇంకా 2,000 కి అమ్ముతున్నాడు అండి ఈచ్ వన్ ప్రోడక్ట్. మనం ఏమనుకుంటాం? 2,000 తగ్గించాడని మనం అనుకుంటాం. ఇలా వాళ్ళకి కొన్ని టార్గెట్ వాల్యూస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్జీ ఏసీ ఉన్నాయండి.
అతను పర్చేజ్ చేసేటప్పుడు వాల్యూ ఎంత పడింది? 1,30,000. అతని టార్గెట్ వాల్యూ ఎంత అండి? 2,50,000. 1,30,000 ఉన్న సెల్‌ని సెలక్షన్ చేయండి. గోల్ సిక్‌లోకి వెళ్ళండి. టు వాల్యూ ఎంత రావాలి టార్గెట్ వాల్యూ? 2,50,000. బై చేంజింగ్ సెల్ ఈచ్ వన్ కాస్ట్ ఉన్న సెల్‌ని రిఫరెన్స్‌గా తీసుకోండి. ఓకే ప్రెస్ చేయండి. ఇదిగోండి 62,500. కానీ మనకి చెప్పేటప్పుడు దగ్గర దగ్గరగా 70,000 చెబుతాడు. ఇలా సేల్స్ రిపోర్ట్ లో గోల్ సిక్ అనే ఆప్షన్ అనేది యూజ్ అవుతుందండి. అండ్ నెక్స్ట్ రిపోర్ట్ వచ్చి ఈఎంఐ రిపోర్ట్. ఈ రిపోర్ట్ చూడండి, అతను పర్చేజ్ చేసిన ప్రోడక్ట్ ఎల్ఈడి టీవీ. దాని ప్రైస్ ఎంత అండి? 38,000. డౌన్ పేమెంట్ ఎంత చేశాడు? 10,000. ఇంట్రెస్ట్ రేటు, ఇయర్లీ ఇంట్రెస్ట్ రేట్ అండి 15%. టైం పీరియడ్ 12 మంత్స్. అంటే ఈచ్ మంత్ ఎంత పే చేయాలి? 2,527. జనరల్‌గా ఈఎంఐ క్యాలిక్యులేషన్ ఎలా అప్లై చేయాలి? దీనికి ఎలాంటి ఫార్ములా యూజ్ చేయాలో ఆల్రెడీ చెప్పడం జరిగిందండి. ఇన్ కేస్ ఆ వీడియో చూడకపోతే కింద కామెంట్ సెక్షన్‌లో ఇచ్చాను. చూసి నేర్చుకోండి. ఓకేనా? ఓకేనండి. ఇప్పుడు ఈ రిపోర్ట్ ప్రకారంగా అతను పర్చేజ్ చేసిన ప్రోడక్ట్ వాల్యూ అనేది 38,000 అండి. డౌన్ పేమెంట్ అనేది 10,000 పే చేశాడు. 12 మంత్స్ పీరియడ్‌లో ఈచ్ మంత్ రూ. 2,527 పే చేయాలి. కానీ అతను నేను ఈచ్ మంత్ 2,000 మాత్రమే పే చేస్తానండి. కానీ డౌన్ పేమెంట్ అనేది ఇంకా ఎక్స్‌ట్రాగా ఎంత పే చేయాలి అని అడుగుతున్నాడండి. ఆల్రెడీ 10,000 పే చేశాడు. కానీ ఇక్కడ ఈఎంఐ అనేది 2,000 పే చేస్తాను. 12 మంత్సే పే చేస్తాను అంటున్నాడు. డౌన్ పేమెంట్ ఎక్స్‌ట్రాగా ఏమన్నా పే చేయాలా? అది ఎంత పే చేయాలి అడుగుతున్నాడు. అప్పుడు మనం డైరెక్ట్‌గా ఆప్షన్ ఎలా యూజ్ చేస్తాము? మీరు ఎంత పే చేయాలనుకుంటున్నారు? 2,000. ఆ ఈఎంఐ ఉన్న సెల్‌ని సెలక్షన్ చేయండి. టు వాల్యూ అక్కడ ఎంత రావాలండి? 2,000 రావాలి. 2,000 అని టైప్ చేయండి. బై చేంజింగ్ సెల్ ఏ సెల్ అప్డేట్ అవ్వాలండి? డౌన్ పేమెంట్. ఆ సెల్‌ని రిఫరెన్స్‌గా తీసుకొని ఓకే ప్రెస్ చేయండి. ఎంత పే చేయాలండి? 10,000 కన్నా రూ. 5,841. డైరెక్ట్‌గా చెప్పేటప్పుడు రౌండ్ ఫిగర్ చేసి 6,000 పే చేయాలండి ఎక్స్‌ట్రాగా అని చెప్పేస్తారు. ఎందుకంటే ఈ రిపోర్ట్ ఏం అవతలోడు చూడడు కదా కస్టమరు. ఓకేనా? ఇలా ఈ యాప్స్‌ని యూజ్ చేయొచ్చు. అలా కాకుండా అబ్బో! డౌన్ పేమెంట్ మరీ 6,000 ఉందండి. అలా కాదండి. టైం అనేది పెంచుకుంటానండి. ఓకేనా? అప్పుడు ఎన్ని మంత్స్ పే చేయాలి? నేను ఈఎంఐ అనేది 2,000 పే చేస్తాను మంత్లీ. అప్పుడు ఎన్ని మంత్స్ పే చేయాలి? అలా అడుగుతున్నాడు. అప్పుడేం చేస్తారు? సేమ్ ఈఎంఐ ఉన్న సెల్‌నే సెలక్షన్ చేయండి. గోల్ సిక్‌లోకి వెళ్ళండి. టు వాల్యూ ఎంత పే చేయాలనుకుంటున్నారు? 2,000. ఆ అమౌంట్‌ని ఎంటర్ చేయండి. బై చేంజింగ్ సెల్ మీరు మనసుని పెంచుకోవాలనుకుంటున్నారు కాబట్టి టైం ఉన్న సెల్‌ని రిఫరెన్స్‌గా తీసుకోండి. ఓకే ప్రెస్ చేయండి. ఎంతొచ్చిందండి? 15.4. అప్పుడు ఆ టైంని రౌండ్ ఫిగర్ చేసి మీరు ఈఎంఐ అమౌంట్ 2,000 పే చేస్తున్నట్లయితే 16 మంత్స్ పే చేయాలండి. ఎక్స్‌ట్రాగా 4 మంత్స్ పడుతుంది అని చెబుతాడు. ఓకే వియర్స్. ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. అలానే కంప్యూటర్స్ అడ్డా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్.